కస్టమర్ సర్వీస్ ఎక్కడ పోయింది? కస్టమర్ ఏ గాడ్ అన్న రోజులు ఎక్కడ? వెల్కమ్ టు ఎస్ఫో సౌమ్య న్యూస్. కస్టమర్ సర్వీస్ ఈ రెండు పదాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి, కానీ ఒక వ్యాపారం నిలబడాలంటే, ఒక కంపెనీ ఎదగాలంటే, ఒక కస్టమర్ ఆ కంపెనీతో కొనసాగాలంటే కస్టమర్ సర్వీస్ అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం ఏ వస్తువు కొన్నా, ఏ సర్వీస్ తీసుకున్నా మనకు అవసరమైన సమయంలో సరైన సమాధానం చెప్పేవారు ఉండాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? మీరు ఏ రంగంలో చూసినా ఒక విషయం కామన్ గా కనిపిస్తుంది. కస్టమర్ సర్వీస్ కోసం కస్టమరే కంపెనీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. మొబైల్స్ తీసుకోండి, మొబైల్ నెట్వర్క్ తీసుకోండి, ఇంటర్నెట్ తీసుకోండి, ఎయిర్టెల్, జియో, వొడాఫోన్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ తీసుకోండి, ఏసీ తీసుకోండి, ఫ్రిడ్జ్, ఎలక్ట్రానిక్ వస్తువు తీసుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, హాస్పిటల్ సర్వీస్ కూడా తీసుకోండి, చివరికి బ్యాంకింగ్ సర్వీసులు కూడా తీసుకోండి. కస్టమర్ సర్వీస్ కోసం కస్టమరే ఒక చోట నుంచి ఇంకొక చోటకు వెళ్లవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదే ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు. ఒకప్పుడు కస్టమర్ కు ఒక సమస్య వస్తే కంపెనీకి ఫోన్ చేసేవాళ్ళం. ఫోన్ చేసిన వెంటనే కస్టమర్ కేర్ మాట్లాడేది, మన సమస్య ఏంటో అడిగేది, సమస్యను అర్థం చేసుకునేది, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చేసేది. ఎందుకంటే కంపెనీలకు ఒక భయం ఉండేది, కస్టమర్ సంతృప్తి చెందకపోతే మరో కంపెనీకి వెళ్తాడు అని. అప్పుడు మొబైల్ నెట్వర్క్ రంగంలో పోటీ ఎక్కువగా ఉండేది. ఐడియా, వొడాఫోన్, ఎయిర్టెల్, టాటా డొకోమో, రిలయన్స్, బిఎస్ఎన్ఎల్ ఇంకా అనేక ఆపరేటర్లు ఉండేవారు. అంటే ఒక కస్టమర్ ను సంపాదించడం ఎంత కష్టమో ఆ కస్టమర్ ను నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యంగా కంపెనీలు భావించేవి. అందుకే కస్టమర్ కేర్ కూడా ఒక ముఖ్యమైన భాగంగా ఉండేది. అప్పట్లో కొంతమంది సరదాగా కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. ఎందుకంటే నిజంగానే కస్టమర్ కేర్ కు ఫోన్ చేయగలిగే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఫోన్ చేయండి, ముందుగా ఒక ఆటో మెసేజ్ వాయిస్ వస్తుంది, అది చెప్పిన నంబర్ నొక్కాలి, మళ్ళీ ఇంకో నెంబర్ నొక్కాలి, మళ్ళీ ఇంకో ఆప్షన్, చివరికి మనిషితో మాట్లాడాలి అనుకుంటే అది కూడా ఒక పెద్ద టాస్క్. ఇక్కడ నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను, ఇది కేవలం ఒక కంపెనీ సమస్య కాదు, ఇది మొత్తం సర్వీస్ సెక్టార్ లో కనిపిస్తున్న సమస్యలు. మీ ఇంట్లో ఏసీ పాడైంది అనుకోండి, కంపెనీకి కాల్ చేస్తారు, ఫిర్యాదు నమోదు చేస్తారు, ఒక నెంబర్ ఇస్తారు, తర్వాత ఎవరో వస్తారని చెప్తారు, ఎప్పుడు వస్తారో తెలీదు, ఎవరిని సంప్రదించాలో తెలీదు, మళ్ళీ కస్టమర్ కేర్ కు కాల్, మళ్ళీ అదే కథ. ఫ్రిడ్జ్ తీసుకోండి, టీవీ తీసుకోండి, వాషింగ్ మిషన్ తీసుకోండి, ఏ ఎలక్ట్రానిక్ వస్తువు తీసుకున్నా వస్తువు అమ్మే సమయంలో మాత్రం కస్టమర్ చాలా ముఖ్యమైన వ్యక్తి. కానీ అమ్మిన తర్వాత కస్టమర్ ఎవరో కూడా గుర్తు లేనట్టుగా వ్యవహరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోటార్ వెహికల్స్ విషయంలో మాత్రం కొంత తేడా ఉంది. ఎందుకంటే షోరూమ్స్ ఉంటున్నాయి, సర్వీస్ సెంటర్లు ఉంటున్నాయి. మీ వాహనానికి సమస్య వస్తే అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ ఫిజికల్ గా మనుషులు ఉంటారు, కాబట్టి కనీసం ఒక వ్యవస్థ కనిపిస్తుంది. అయితే అక్కడ కూడా అన్ని పర్ఫెక్ట్ అని నేను చెప్పడం లేదు. గతంలో పోలిస్తే అక్కడ కూడా అనేక సమస్యలు ఉన్నాయని వినియోగదారులు చెప్తున్నారు. కానీ కనీసం మనం వెళ్లి మాట్లాడే అవకాశం ఉంటుంది. అదే పూర్తిగా ఆన్లైన్ లేదా టెలిఫోన్ ఆధారిత సర్వీసుల్లో సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మొబైల్ నెట్వర్క్ విషయానికి వస్తే, ఒకప్పుడు మీకు సిగ్నల్ రాకపోతే ఏం చేసేవారు? కస్టమర్ కేర్ కు ఫోన్ చేసేవారు. నా ప్రాంతంలో సిగ్నల్ రావటం లేదు, నా డేటా పనిచేయటం లేదు, నా ప్యాక్ యాక్టివేట్ కాలేదు, నా నెంబర్లో సమస్య ఉంది అని చెబితే కస్టమర్ కేర్ మీ సమస్యను తీసుకునేది. ఇప్పుడు కూడా కస్టమర్ కేర్ వ్యవస్థ ఉన్నాయి, కానీ అసలు ప్రశ్న ఏంటంటే కస్టమర్ కు కావాల్సిన స్థాయిలో వ్యక్తిగతంగా సమస్య పరిష్కారం అవుతుందా? అనేక సందర్భాల్లో కస్టమర్ కు ఎదురయ్యే అనుభవం మాత్రం ఒక నెంబర్ నుంచి మరో నెంబర్ కు వెళ్ళండి, ఈ ఆప్షన్ ఎంచుకోండి, ఆ శాఖను సంప్రదించండి, యాప్ లో కంప్లైంట్ పెట్టండి, వెబ్సైట్ లో లాగిన్ అవ్వండి, ఇలా కొనసాగుతుంది. కస్టమర్ సమస్య పరిష్కరించడానికి కస్టమర్ దగ్గరే అంత సమయం ఉండాలా? ఇక ఇంటర్నెట్ సర్వీస్ తీసుకోండి. ఇంటర్నెట్ డౌన్ అవుతుంది, మన పని ఆగిపోతుంది, ఆఫీస్ వర్క్ ఆగిపోతుంది, ఆన్లైన్ క్లాసులు ఆగిపోతాయి, యూట్యూబ్ పనిచేయదు, బిజినెస్ ఆగిపోతుంది. అప్పుడు మనం కస్టమర్ కేర్ కు ఫోన్ చేస్తాం, సార్ మా ఇంటర్నెట్ పనిచేయటం లేదు. అక్కడి నుంచి మొదలవుతుంది, రోటర్ ఆఫ్ చేయండి, ఆన్ చేయండి, కేబుల్ చెక్ చేయండి, మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ఇలా అన్ని చేసిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే టెక్నికల్ టీమ్ కు ఫార్వర్డ్ చేస్తున్నాం అంటారు. అయితే టెక్నికల్ టీం ఎప్పుడు వస్తుంది? అది మళ్ళీ ప్రశ్న. ఇప్పుడు ఒక పెద్ద మార్పు జరిగింది. ఒకప్పుడు కంపెనీలు కస్టమర్ ను తమ దగ్గర నిలబెట్టుకోవటానికి పోటీ పడేవి. ఇప్పుడు అనేక రంగాల్లో కస్టమర్ కు ప్రత్యామ్నాయాలు తక్కువగా ఉండటంతో పరిస్థితి మారిందనే అభిప్రాయం ఉంది. మొబైల్ నెట్వర్క్ రంగానికి చూడండి, ప్రస్తుతం ప్రధానంగా
కొద్ది పెద్ద ఆపరేటర్లు మార్కెట్ లో ఉన్నాయి. దాంతో పోటీ తగ్గితే కస్టమర్ కు ఉన్న ఎంపికలు కూడా తగ్గుతాయి. పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు నా కస్టమర్ మరో కంపెనీకి వెళ్లిపోతాడేమో అనే భయం కంపెనీకి ఉంటుంది. అప్పుడు కస్టమర్ సర్వీస్ పై దృష్టి పెడతారు. పోటీ తగినప్పుడు ఆ ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే నేను చెప్పేది, కస్టమర్ సర్వీస్ మెరుగుపడాలంటే మార్కెట్ లో ఆరోగ్యకరమైన పోటీ కూడా అవసరం. ఇక హాస్పిటల్ విషయానికి వస్తే ఇది ఇంకా సున్నితమైన విషయం. ఎందుకంటే ఇక్కడ కస్టమర్ అంటే పేషెంట్ కు సమస్య వచ్చినప్పుడు అతను కేవలం ఒక కస్టమర్ కాదు. అతని ఆరోగ్యం, అతని కుటుంబం, అతని డబ్బు, అతని సమయం అన్నీ అక్కడే ఉంటుంది. అందుకే హాస్పిటల్ సర్వీస్ లో కస్టమర్ సర్వీస్ అనేది మరింత బాధ్యతతో ఉండాలి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో అన్ని చాలా సులభంగా కనిపిస్తాయి. కానీ క్లెయిమ్ అవసరమైన సమయంలో డాక్యుమెంట్లు, వెరిఫికేషన్ ప్రాసెస్, రూల్స్, ఇలా ఎన్నో విషయాలు ముందుకు వస్తాయి. ఇక్కడే కస్టమర్ కు నిజమైన పరీక్ష మొదలుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా ఇదే విషయం. పాలసీ తీసుకునే సమయంలో కస్టమర్ ను ఆకర్షించడం ఒక విషయం, కానీ కస్టమర్ కుటుంబానికి నిజంగా అవసరమైన సమయంలో క్లెయిమ్ ప్రక్రియ ఎంత సులభంగా ఉంది, కస్టమర్ కుటుంబానికి ఎవరు వివరంగా చెబుతున్నారు, ఏ డాక్యుమెంట్ ఎందుకు కావాలో ఎవరు చెప్తున్నారు, ఇలాంటి విషయాల్లోనే నిజమైన కస్టమర్ సర్వీస్ బయటపడుతుంది. అందుకే సర్వీస్ అనేది అమ్మే వరకు మాత్రమే ఉండకూడదు, అమ్మిన తర్వాతే అసలు సర్వీస్ మొదలవ్వాలి. ఇప్పుడు మనం ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలి. 12 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పటి పరిస్థితి ఎలా ఉంది? ఇది మొత్తం ఒకే కారణం వల్ల జరిగిందని నేను చెప్పటం లేదు. టెక్నాలజీ మారింది, ఆటోమేషన్ వచ్చింది, కంపెనీలు డిజిటల్ అయ్యాయి, కస్టమర్ సంఖ్య పెరిగింది, వ్యాపార మోడల్స్ మారాయి. ఇవన్నీ కారణాలే. కానీ అదే సమయంలో కస్టమర్ కు వ్యక్తిగతంగా స్పందించే వ్యవస్థ తగ్గిపోతుందా అనేది మనం ప్రశ్నించాల్సిన విషయం. ఒక కంపెనీ నుంచి వస్తువు కొనేటప్పుడు మన డబ్బు మాత్రం వెంటనే తీసుకుంటారు, పేమెంట్ వెంటనే జరుగుతుంది. కానీ సర్వీస్ కావాలంటే మీ కంప్లైంట్ నంబర్ చెప్పండి, మీ రిజిస్ట్రేషన్ నంబర్ చెప్పండి, మీకు వచ్చిన మెసేజ్ చెప్పండి, ఆ యాప్ లో వెళ్ళండి, ఈ నెంబర్ కి కాల్ చేయండి, ఆ శాఖను సంప్రదించండి అంటూ కస్టమర్ ని ఒక శాఖ నుంచి ఇంకో శాఖకు పంపిస్తుంటే అది నిజమైన కస్టమర్ సర్వీసా అనేదే ప్రశ్న. ఒకప్పుడు ఒక మాట ఉండేది, కస్టమర్ ఈజ్ గాడ్ ఫర్ ఎనీ బిజినెస్. కస్టమర్ దేవుడితో సమానం, ఎందుకంటే కస్టమర్ లేకపోతే వ్యాపారం ఉండదు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే కస్టమర్ దేవుడు కాదు, కస్టమర్ ఒక కంప్లైంట్ నంబర్ అయిపోయాడు, కస్టమర్ ఒక టికెట్ నెంబర్ అయిపోయాడు, కస్టమర్ ఒక కేసు ఐడి అయిపోయాడు అనేది ప్రశ్న వస్తుంది. మనిషి సమస్య కంటే సిస్టమ్ లో కంప్లైంట్ క్లోజ్ అయిందా లేదా అన్నదే ముఖ్యమవుతుంది. ఇది ఆలోచించవలసిన విషయం. అయితే దీనికి పరిష్కారం ఏంటి అంటే, మొదటిగా కంపెనీలు కస్టమర్ సర్వీస్ ని ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. రెండవది, కస్టమర్ కేర్ కు నిజమైన నిర్ణయాధికారం ఇవ్వాలి. మూడవది, ఒక సమస్యను పరిష్కరించడానికి కస్టమర్ 10 సార్లు ఫోన్ చేయవలసిన పరిస్థితి ఉండకూడదు. నాలుగవది, కంప్లైంట్ రిజిస్టర్ చేయడం మాత్రమే కాకుండా కంప్లైంట్ పరిష్కరించబడిందిగా లేదా అన్నది కంపెనీ బాధ్యతగా ఉండాలి. ఐదవది, పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి. ఎంపికలు ఉన్నప్పుడు కస్టమర్ కు శక్తి వస్తుంది. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, కస్టమర్ అనేవాడు కంపెనీకి భారమేమీ కాదు, కస్టమర్ వల్లే కంపెనీ ఉంటుంది. కస్టమర్ డబ్బులు చెల్లిస్తాడు, కంపెనీకి ఆదాయం వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, బిజినెస్ పెరుగుతుంది. అందుకే కస్టమర్ ను గౌరవించడం అంటే కస్టమర్ ఫోన్ ఎత్తడం మాత్రమే కాదు, అతని సమస్యను అర్థం చేసుకోవడం, అతని సమయాన్ని గౌరవించడం, అతనికి సరైన సమాచారాన్ని ఇవ్వటం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం. అదే నిజమైన కస్టమర్ సర్వీస్. మనం ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ కంపెనీ వచ్చినా, ఏ రంగమైనా ఒక ప్రశ్న మాత్రం అడగాలి, మా డబ్బు తీసుకునేటప్పుడు మీరు మమ్మల్ని కస్టమర్ గా గుర్తించారు, మరి మాకు సమస్య వచ్చినప్పుడు ఎందుకు గుర్తుపట్టడం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం రావాలి. కస్టమర్ సర్వీస్ మళ్ళీ కస్టమర్ కు సేవగా మారాలి. కస్టమర్ ఒక నెంబర్ గా కాకుండా ఒక మనిషిలా చూడాలి. అప్పుడే కస్టమర్ ఈజ్ గాడ్ అనే పాత మాటకు మళ్ళీ విలువ అవుతుంది. ఇది నా అభిప్రాయం. మీరు ఎదుర్కొన్న అత్యంత దారుణమైన కస్టమర్ సర్వీస్ అనుభవం ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 Soumya News. Please subscribe our news channel.